అండ్ సార్ నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడున్న కొత్త ప్రభుత్వానికి మరో సవాల్ ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్. నిన్న మండే రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం, దాన్ని అంతా చూడడం, ఆయన చాలా బాధపడ్డాడు కూడా. చాలా నాశనం చేసేసారు, ఈ పాటికి ఎప్పుడో పూర్తి కావాల్సింది, ఎంతో ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వచ్చేది పోలవరం ప్రాజెక్టు వల్ల అని బాధపడ్డాడు. దానికి కౌంటర్గా అంబాటి గారు, నాకు ఇదంతా చదివాను, నాకేమీ అర్థం కాలేదు, ఇది ఎప్పటికీ ఫినిష్ అవ్వదు, ముందేమో ఫినిష్ అవుతుంది, చంద్రబాబు నాయుడు గారిని గెస్ట్గా పిలుస్తానని మాట్లాడిన ఆయన ఇప్పుడు ఎప్పటికీ పూర్తి అవ్వదు అని రివర్స్ గేర్లో మాట్లాడుతున్నారు. అంటే అంబటి రాంబాబు గారు ఆయన మొట్టమొదటిగా ఆయన ప్రసంగం నేను కూడా విన్నా. ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక అసంబద్ధమైన ఒక డొల్లవాదాన్ని తీసుకొస్తూ ఉన్నారు ఆయన. పైగా వాళ్ళ ద్వారా జరిగిన తప్పుని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా జరిగిందేంటి, 2019లో వీళ్ళు పదవి బాధ్యతలు చేపట్టే నాటికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారి ద్వారా నియామకం చేపట్టబడ్డ నవయుగ సంస్థ చాలా సక్సెస్ఫుల్గా చాలా వేగంగా పనులు చేస్తూ ఉంది. ఒక యుద్ధ ప్రాతిపదిక మీద పనులు నిర్వహణ జరుగుతూ ఉంది. పైగా వాళ్ళు 24 గంటల్లో అత్యధిక కాంక్రీటు 2 సందర్భాల్లో వేసి 2 సందర్భాల్లో వాళ్ళ గిన్నిస్ బుక్ రికార్డుని వాళ్లే బ్రేక్ చేశారు. అటువంటి నిర్మాణ సంస్థని ఆ యాజమాన్యం చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గీయులు అనే ఏకైక కారణంతో మార్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర జలశక్తి శాఖ ఇప్పుడు కాంట్రాక్టర్ని మార్చిన పక్షంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. ఎందుకనంటే మే 30 తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టారు. జూలైకి పోలవరంలో ఫ్లడ్ వస్తుంది. జూన్ నెలలో చాలా వేగంగా పనులు జరగటానికి ఆస్కారం ఉన్న సందర్భం. ఫ్లడ్కి రావడానికి ముందు పనులు వేగంగా జరగాలి. అటువంటి గోల్డెన్ పీరియడ్ అంటారు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో. సమ్మర్ పీరియడ్ అనేది గోల్డెన్ పీరియడ్. వర్షాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఎండాకాలం వచ్చేదాకా వెయిట్ చేయటమే, పనులు ఏం చేయలేరు. అటువంటి గోల్డెన్ పీరియడ్లో పనులు ఆపేశారు. మే 30న పదవి బాధ్యతలు చేపట్టడం కేవలం మార్చడం కోసం, కేవలం వాళ్ళని మార్చి తనకు సంబంధించిన మేఘా కృష్ణారెడ్డి గారికి పదవి అప్పచెప్పడం, ఆ పనులు అప్పచెప్పడం కోసమే. రివర్స్ టెండర్ అని చెప్పని కేంద్ర ప్రభుత్వం పదే చెప్తుంది. అసలు రివర్స్ టెండర్ అవసరం నీకేంటి? అది నేషనల్ ప్రాజెక్ట్, బిల్లులు పే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ ప్రాజెక్టుని వాళ్ళకి అప్పచెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఏదైనా లోటుపాట్లుంటే వాటిని విచారణ చేసి నిర్ధారణ చేసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. వీళ్ళు ఏదైనా అధికంగా బిల్లులు క్లెయిమ్ చేస్తున్నారు అని అంటే దాన్ని పర్సూ చేసి ప్రాపర్గా వెరిఫై చేసుకునే అవేర్నెస్ వాళ్ళకు ఉంది, ఆ మెకానిజం వాళ్ళ దగ్గర ఉంది. ఏం జరుగుతుంది? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ, కేంద్ర జలశక్తి శాఖ, ఇంతమంది ఇన్ని స్టేజ్లు స్క్రీనింగ్ జరుగుద్ది. వాళ్ళందరూ స్క్రీనింగ్ చేసి నిర్ధారణ చేసినాకే బిల్లులు చెల్లింపు జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జస్ట్ అన్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ, అంతకు మించి పేమెంట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. పేమెంట్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీరు ఇప్పుడు కాంట్రాక్టర్ మార్చే ప్రయత్నం చేయొద్దు, పనులు ఆగిపోతే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని చెప్పినా కూడా అక్కడ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తయిపోయింది. కాపర్ డ్యాము గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ని ఫిల్ చేయాల్సిన వాల్యుబుల్ టైంలో పనులు ఆపేయించారు. ఆ గ్యాప్లు ఫిల్ చేయకపోయేటప్పటికి ఈ పనులు ఆపేస్తున్న దాని మీద ఫ్లడ్ వచ్చి పడింది. ఆ గ్యాపులతోటి డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది. ఎవరు బాధ్యులు? ఎందుకు ఆపించావు పనులు? 8 నెలల విలువైన కాలాన్ని అత్యంత వేగంగా పనులు జరుగుతున్న సందర్భంలో నిట్ట నిలువున ప్రాజెక్టుని వరదకి ఎక్స్పోజ్ చేశారు. ఆ చేసిన పర్యవసానం డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది. తర్వాత రివర్స్ టెండర్ పేరిట హంగామా నడిపించారు. మేఘా కృష్ణారెడ్డి వాళ్ళకి టెండర్లు ఇచ్చారు. మేఘా కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణం చేసిన గైడ్ బండ్ కుంగింది. ఎవరు బాధ్యులు ఇప్పుడు దానికి? ఇవాళ డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. కాపర్ డ్యాములు సీపేజులు వస్తున్నాయి. అంటే అవి 5 సంవత్సరాల టెన్యూర్ గడిచిపోయింది ఇప్పటికి వాటి నిర్మాణం జరిగి. అవి సీపేజీలు వస్తున్నాయి. ఆ సీపేజీని అరికట్టాలి. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి. దానికి ప్యారలల్గా మళ్ళీ ఇప్పుడు కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేయాలి. అంటే ఇప్పుడు 5 సంవత్సరాల పుణ్యకాలం గడిపేశారు. 2019 నాటికి 72% ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయింది. గేట్ల బిగింపు కూడా పూర్తయిపోయింది. గ్యాలరీ వాక్ అని చెప్పని
ఆ ప్రాజెక్టు లోపల ఒక గుహలా ఉంటుంది. దాని లోపల చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గ్యాలరీ వాక్ కూడా చేశారు. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం జరిగినప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఇందిరాగాంధీ గారు గ్యాలరీ వాక్ చేశారు. ఆ తర్వాత ఆ అదృష్టం దక్కిన పాలకుడు చంద్రబాబు నాయుడు గారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు తర్వాత మళ్ళీ గ్యాలరీ వాక్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి స్థితికి ప్రాజెక్టు చేరుకుంటే 5 సంవత్సరాల కాలంలో కేవలం 4% పనులు పురోగతి సాధించారు. 4% అంటే ఒకటి కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అక్కడ ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు పెట్టిన ప్రాజెక్టు భవితవ్యాన్ని వాళ్ళ ప్రమాదకర పరిస్థితిలోకి నెట్టారు. వీటికన్నిటికి తోడు 2020కో 2021కో ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యినట్టయితే ఇప్పటికీ ఆ ప్రాజెక్టు ద్వారా అందాల్సిన ఫలాలు దక్కకుండా పోతున్నాయి. జస్టేషన్ అంటాం మనం. అంటే ఒక ప్రాజెక్టు, ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు దీని జస్టేషన్ పీరియడ్ అంటారు. అంటే ఒక 1000 కోట్లు పెట్టి ఒక ఇండస్ట్రీ పెడుతుంటే ఆ ఇండస్ట్రీ ప్రొడక్షన్లోకి వచ్చి దాని రిటర్న్స్ రావడానికి ఎంత టైం పడుతుంది, దాన్ని జస్టేషన్ పీరియడ్ అంటారు. ఈ ప్రాజెక్టు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతుంది కదా, దానికి కూడా జస్టేషన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఇవాళ వీళ్ళు తీసుకున్న ఈ అవగాహన రాహిత్యపు అసంబద్ధమైన అవివేకపు నిర్ణయాల పర్యవసానం ఇవాళ ప్రాజెక్టు భవిష్యత్తు అగమగోచరంగా మారటమే కాకుండా ప్రాజెక్టు ప్రైస్ ఎస్కలేషన్స్. అంటే ఈ కాలం గడిచేటప్పటికి నిర్మాణం వ్యయం పెరిగిపోతూ ఉంటుంది. అంతే. అంటే 5 ఏళ్ల క్రితం చేసిన పనులే మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు. వీటన్నిటికి తోడు డ్యామ్ సేఫ్టీ ప్రమాదంలో పడిపోతుంది. ఎవరు బాధ్యులు? వీళ్ళు తప్పు చేసి వీళ్ళ అవగాహన రాహిత్యపు నిర్ణయాలతోటి వీళ్ళు కక్షపూరితంగా కేవలం కులాల కోణంలోనే ఆలోచన చేసిన నేరో మైండెడ్ నిర్ణయాల పర్యవసానం ఇవాళ రాష్ట్రానికి విభజన చట్టం రూపంలో దక్కాల్సిన ఒక జాతీయ ప్రాజెక్టు ఫలాలు దశాబ్దాల పాటు లేట్ అవుతూ ఉన్నాయి. 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2019 నాటికి 72% పూర్తయితే 2019 నుంచి 2024 వరకు టెన్యూర్లో 72% నుంచి మిగిలిన అన్ని పనులు పూర్తి చేసి ఈ పాటికి గ్రావిటీ ద్వారా అటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇటు కృష్ణా డెల్టాకి నీరు ఉండాల్సింది. కృష్ణా డెల్టాకి ఆ నీరే కానీ సక్రమంగా అందుతూ ఉండున్నట్టయితే శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి కావాల్సినంత నీరు పంపించుకోవడానికి ఆస్కారం ఉండేది. ఇవాళ ఎప్పటికీ ఒక వరం కదా సార్ అది. ఇవాళ 190 TMCల స్టోరేజ్ కెపాసిటీ పోలవరం ప్రాజెక్ట్ రిజర్వాయర్ది. ఆ స్టోరేజ్ కెపాసిటీ మనం అక్కడ రిజర్వ్ చేసుకోగలిగితే చింతలపూడి లిఫ్ట్ కానీ లేదు నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి కృష్ణానదిలోకి గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్ళ ద్వారా కానీ అక్కడ కృష్ణానదిలో వాటిని లిఫ్ట్ చేసుకోవడం ద్వారా బొల్లాపల్లి రిజర్వాయరు అక్కడి నుంచి పెన్నా వరకు ఆ నీరు తరలించుకున్న పక్షంలో 360 నుంచి 500 TMCల నీరు తరలించుకోవడానికి ఆస్కారం ఉండేది. ఎందుకంటే గోదావరిలో నీటి లభ్యత ఉంది. పోలవరం ప్రాజెక్ట్ ఎగువన సీలేరు నుంచి శబరి నుంచి కావాల్సినంత వరద వస్తుంది. అవి తెలంగాణకు కూడా సంబంధం లేదు. తెలంగాణకి దిగువన ఆంధ్ర ప్రాంతానికి వచ్చే ఉపనదులు ఒరిస్సానో ఇంకొకరు కూడా వాటిని అడ్డుకట్ట వేయలేని పరిస్థితి. పూర్తి అడవి ప్రాంతం నుంచి వస్తుంది. అది ఆంధ్రప్రదేశ్కు ఉన్న వరం. అటువంటి పరిస్థితుల్లో 3000 TMCల గోదావరి జలాలు ప్రతి సంవత్సరం సముద్రంలో కలుస్తున్న సందర్భంగా ఒక 500 TMCలు అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకున్న పక్షంలో కృష్ణానదికి పెన్నా నదికి ఉన్న జలాలకి అదనంగా ఇంకొక 500 TMCలు యాడ్ అయిన పక్షంలో మెట్ట ప్రాంతాల మొత్తానికి కూడా కరువు ప్రాంతాల మొత్తానికి కూడా తాగునీటికి సాగునీటికి కొరత లేని పరిస్థితులు సృష్టించుకోవడానికి ఆస్కారం ఉన్న దాన్ని సర్వనాశనం చేశారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రేపు ఖర్చు పెట్టదా, రాష్ట్ర ప్రభుత్వం ఈ జరిగిన నష్టాన్ని భరాయించాల్సి వస్తుందో తెలియదు కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు అదనపు వ్యయం అవుతుంది. వాటికి తోడు ప్రాజెక్టు ఫలాలు దక్కాల్సిన సమయంలో దక్కని పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఒక రకమైన అసమర్థత అనాలా, ఆయన అవివేకం అనాలో, ఆయన పాలనా హయాంలో రాష్ట్రానికి జరిగిన ఇంకొక 2 ప్రధానమైన నష్టాలు ఉన్నాయి. వీటికి తోడు యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అనమాట. ఒకటి, కర్ణాటక అప్పర్ భద్రా ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టింది. ఈ సంవత్సరం అంటే 2024-25 సంవత్సరం 2023-24 సంవత్సరాల్లో తుంగభద్ర నుంచి రాయలసీమకి రావాల్సిన హెచ్ఎల్సీ ద్వారా కానీ ఎల్ఎల్సీ ద్వారా కానీ 66 TMCలు రావాల్సి ఉంటే 32 TMCలు మాత్రం వచ్చినాయి. అంటే ఇప్పటికే తుంగభద్ర నుంచి ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణకు కూడా కొంత ఎలకేటెడ్ వాటర్ ఉన్నాయి. వాటినే పూర్తి స్థాయిలో దక్కని పరిస్థితులు ఉంటే ఇప్పుడు అక్కడ అప్పర్ భద్రా ప్రాజెక్టు నిర్మాణం టేకప్ చేస్తే
ఆంధ్రకి ముఖ్యంగా 52 స్థానాలు ఉంటే 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టారు 2019లో. అంతటి నమ్మకం చూపించిన రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నీటి గ్యారంటీ ఇవ్వబోతా ఉన్నాడు అంటే ఈయన అసమర్థత, ఈయన అడ్డుకోలేని, ఈయన పోరాట పటిమ ప్రదర్శించలేని ఈయన నిస్సహాయత కారణంగా 22 మంది పార్లమెంటు సభ్యులు ఆయన చేతిలో ఉండి పార్లమెంటులో ఈ అంశాన్నే లేవనెత్తకుండా కనీసం ఒక 5 నిమిషాలైన రాష్ట్ర అవసరాల కోసం పార్లమెంటుని స్తంభింపజేయని వీళ్ళ నిస్సహాయత చూస్తే ఆ రాయలసీమ ప్రజలకి అందుకే నమ్మకం కోల్పోయారు. అంతే, అక్కడే ఉన్న పవర్నే వాళ్ళు కోల్పోయారు సార్. ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. ఇంకొక అతి పెద్ద నష్టం ఏంటి అంటే రాష్ట్ర ద్రోహం. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులతో కలిపి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో కేసీఆర్ గారు ఇప్పుడు కృష్ణానదీ జలాల పంపిణీ ప్రాతిపదిక అంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు ఏంటి అంటే 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయింపు జరుగుంటే అందులో 512 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి, 299 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి కేటాయింపులు చేశారు. ఈ కేటాయింపులు మాకు ఆమోదయోగ్యం కాదు, 2 రాష్ట్రాలకి సమాన ప్రాతిపదిక మీద కేటాయింపులు జరగాలి అని చెప్పని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ పెట్టింది. అక్కడ ఈయన సమక్షంలో ఈయన కూడా హాజరైన మీటింగ్లో కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆ డిమాండ్ పెట్టారు. ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రిగా నువ్వేం చేయాలి? ఆ ప్రతిపాదనకి కనుక కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఆంధ్ర ప్రాంతానికి నష్టం జరుగుతుంది. ఎందుకంటే నీకు 512 టీఎంసీలు వస్తున్నాయి, తెలంగాణకు 299 టీఎంసీలు వెళ్తున్నాయి. సమాన ప్రాతిపదిక మీద పంపటం అని అంటే చెరొక 405.5 టీఎంసీల పంపిణీ జరగాలి. అంటే అప్పుడు నీకు వస్తున్న కోటాలో నుంచి 106.5 టీఎంసీల నష్టం జరుగుతుంది. పాలకుడుగా అభ్యంతరం వ్యక్తం చేయాలి కదా. కనీసం వాళ్ళ మీటింగ్ మినిట్స్ రాస్తున్నప్పుడు నీ డిసెంట్ అయినా రాయాలి కదా. కేసీఆర్ గారి ప్రతిపాదన మాకు ఆమోదయోగ్యం కాదు, మా రాష్ట్ర రైతాంగానికి, మా రాష్ట్ర ప్రజలకి నష్టం జరుగుతుంది, ఈ ప్రతిపాదనని మేము అంగీకరించట్లేదని చెప్పని డిసెంట్ కూడా రాయని ఒక నిస్సహాయుడు, అసమర్థుడు. దాని పర్యవసానం మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కేంద్ర ప్రభుత్వం ఈ కేసీఆర్ గారి డిమాండ్ని పరిశీలించి నిర్ణయం తీసుకోండి అని చెప్పని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇస్తా దాన్ని నోటిఫై చేశారు. రేపు ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దీని మీద పునర్విచారణ చేసి కేసీఆర్ గారు అడిగినట్టుగా సమాన ప్రాతిపదిక కాదు, కనీసం ఒక 50 టీఎంసీలు అదనంగా కేటాయించారనుకుందాం. ఈ 50 టీఎంసీలు నష్టపోయేది ఎవరు? ఏపీ ప్రజలు, రాయలసీమ, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు నష్టపోతారు. కాబట్టి రాయలసీమ ప్రజలకు అర్థమైంది, ఇతని పట్ల మనం నమ్మకం చూపించాం, ఇతనికి మనం 52లో 49 సీట్లు కట్టబెట్టాం, ఇతను డిజర్వ్డ్ పర్సన్ కాదు, ఇతను ఒక అసమర్థుడు, అయోగ్యుడు, ఈ పదవిలో ఇతను ఒక క్షణం కూడా కొనసాగడానికి వీల్లేదని చెప్పని వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు. కాబట్టి గతంలో 49 సీట్లు ఆయనకి ఇస్తే ఈసారి 7 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా ఆ పార్టీ, ఆ నాయకత్వం, వాళ్ళ శ్రేణుల్లో ఆ రియలైజేషన్ రాలా. అంటే అవే వితండవాదాలు, అవే ఊకతంపుడు ఉపన్యాసాలు, అవే వక్రీకరణతో కూడిన సమాచారాన్ని ప్రజలకి జారవేసే ప్రయత్నం. నేషనల్ మీడియాలో కూర్చున్న, సోషల్ మీడియాలో ప్రచారం చేసిన అదే తప్పుడు ప్రచారాలు, అదే ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో మార్పు రాదు. ఖచ్చితంగా రేపు భవిష్యత్తు చాలా వేరుగా ఉంటుంది. ఇప్పటికే ప్రజల ఏహీభావానికి గురయ్యి 11 స్థానాలకు పరిమితం అయినా కూడా ఇంకా మా వైఖరి మార్చుకోము అని అంటే మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే అదే విధానంలో మా రాజకీయాన్ని కొనసాగిస్తామనంటే ఎల్లకాలం వీటిని భరించడానికి, సహించడానికి ప్రజలు సిద్ధంగా ఉండరు. ఇంకొక సందర్భం వస్తే ఈ 11 సీట్లు కూడా దక్కని పరిస్థితులు వాళ్ళే సృష్టించుకుంటారు. అంతే.